నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాయలసీమ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ను నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు తన స్వలాభం కోసం సీమ లిఫ్ట్ను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పోరాటం అవసరమనే అభిప్రాయానికొచ్చారు. ఈ అంశంపై మేధావులు, విద్యావంతుల్లో విస్తృత చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఉదారంగా రేవంత్ రెడ్డికి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధంతో ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అక్కడికి ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇంతకుముందు లోపాయికారిగా ఉన్నది ఇప్పుడు ఓపెన్ డిస్కషన్లో కూడా అజెండాలో కూడా పార్ట్ అయ్యి నడుస్తుంది. ఈ మధ్య వాళ్ళ చర్చల్లో జరిగితే అన్నట్టు వార్తాపత్రికలో వాళ్ళ పత్రికల్లోనే చూస్తున్నాం. సెంట్రల్ మినిస్టర్ కూడా అడ్వైజ్ ఇచ్చాడు, మీరు పాలమూరు రంగారెడ్డికి ఒప్పుకుంటే అన్ని బిల్లులు అన్ని సాల్వ్ అవుతాయి. అయినా ఇలా లిఫ్ట్ గురించి అయితే ప్రస్తావించట్లా, డిస్కషన్ రావట్లా, క్లారిఫికేషన్ అంతా ఇవ్వట్లా. సో దీని అవసరం రోజు రోజుకు మరింత పెరుగుతుంది. లోతైనటువంటి పరిశోధన చేసి మనకు మన జిల్లాలలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి చెరువులు, నీటి కుంటల సంఖ్య కూడా చాలా మందికి అవగాహన ఉండదు. దాని మీద మనం సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకొని తద్వారా మనం చేయబోయేటువంటి ఈ పోరాటం రాయలసీమ ప్రజలకు మేలు చేసేదే కాకుండా దానితో పాటు సమాంతరంగా మన పార్టీకి ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి అంశంగా మనమందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.